నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధుకు విరామం ఏర్పడింది. పథకానికి సంబంధించి రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసింది. ఈ మారు 50,000 ఎకరాలు వచ్చాయి. అయితే నిధుల విడుదలపై విధానపరమైన స్పష్టత వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది ఎస్సీ శాఖ. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే దళిత బంధు యూనిట్లు మంజూరై కొంత మొత్తం నగదు విడుదలైన వారికి మిగతా నిధులు విడుదల చేయాలా వద్దా అనే అంశంపై స్పష్టత కోరింది. కొత్త ప్రభుత్వం వచ్చాక దళిత బంధు వస్తుందో లేదో అన్న భయం జనాల్లో ఉండేది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఈ బ్రేక్ వచ్చి పడింది. ఇలా చూస్తుంటే అసలు దళిత బంధు ఇస్తారో ఇవ్వరో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు కొందరు ప్రజలు. అదలా ఉంటే దళిత బంధు పథకంపై మునుపటి ప్రభుత్వం 4,441.8 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేసింది. తొలి విడతలో ఎంపికైన వారందరికీ నిధులు అందాయి. రెండో విడతగా నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున సుమారు 1.30 లక్షల కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. రెండో విడత కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి నిధులు మంజూరు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.